బుల్ మార్కెట్ లో కరెక్షన్స్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ గా ఉంటాయి అనుకుంటాం. చాలా చూసాం మనం. ఒకరోజు ధడాలు పడుతుంది, నెక్స్ట్ డే పెరుగుతుంది. అది కరెక్షన్స్ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ బుల్ మార్కెట్స్. వీఆర్ స్టిల్ ఇన్ బుల్ మార్కెట్. బుల్ మార్కెట్ ఈస్ స్టిల్ ఇంటాక్ట్, నో డౌట్ ఎట్ ఆల్. ట్రెండ్ ఈజ్ అవర్ ఫ్రెండ్ అంటిల్ ఇట్ బెండ్స్. అప్పుడు ట్రెండ్ బెండ్ అయినప్పుడు ఇన్వెస్టర్స్ షుడ్ యాక్ట్ గెట్ ఇన్ టు దేర్ షూస్. ఎందుకంటే మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఆ టైంలో బెస్ట్. దానికోసం ఇన్వెస్టర్స్ భయపడాల్సిన పని లేదు. రీసెంట్ ర్యాలీ ఈక్విటీ అంటే కొంచెం రేంజ్ కన్సిడర్ ఎట్లా ఓవర్ వాల్యుయేషన్ అయిందని. అంటే జనరల్ గా ఫండమెంటల్ సెంటిమెంటల్ ఈవెంట్స్ ఉన్నప్పుడు వాల్యుయేషన్ విల్ బికమ్ ఎ కెటలిస్ట్. అంత పెద్ద ఇది కాదు, లాంగ్ టర్మ్ లో మళ్ళీ మళ్ళీ లాగేస్తుంది. సో దట్స్ ద థింగ్. కరెక్షన్ ఆగిపోయిందా అంటే చిన్న ఇది వన్ డే, మొన్న ఫ్రైడే పడింది, ఇవాళ పడి మళ్ళీ లేచింది. సో సపోర్ట్ తీసుకున్నట్టే లెక్క అంటే సపోర్ట్ తీసుకున్నట్టే లెక్క. ఒక రకంగా మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతాయి కాబట్టి, సో నెక్స్ట్ వీక్ ఉంది కాబట్టి కొంచెం సపోర్ట్ తీసుకున్నట్టే. యుఎస్ మార్కెట్ లో నైట్ చూస్తే మనకు అర్థమైపోద్ది. థ్యాంక్ యూ.